గత కొన్ని నెలలుగా నేను ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మంత్రులు, సలహాదారుల సమక్షంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పినో కొన్ని నెలల క్రితం నుంచి ఏ విధంగానైతే నేను గౌరవ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మంత్రులు, సలహాదారులతో కలిసి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానడం, వారు కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో కావచ్చు, ఒక శాసనసభ్యునిగా ఎక్కడ కూడా నాకు గౌరవం తగ్గకుండా చూస్తామని మాట ఇవ్వడంతో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న విషయం మీకు తెలుసు. ఆ సందర్భంలో కొన్ని విమర్శలు వచ్చినాయి. రాజకీయాలలో ఎవరైతే గతంలో కూడా వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను వాళ్ళ ప్రభుత్వంతో కలిసి పనిచేయించుకున్నారో వారు కూడా మాట్లాడినారు. అది నేను మళ్ళీ చెప్పేదేం లేదు. పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులే వాటిపైన మాట్లాడారు. ఇది అంతకుముందు అప్పుడు జరిగింది కాదా. అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకునిగా చెప్పుకునే జీవన్ రెడ్డి గారు, వారికంటే సీనియర్ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, వారికంటే కూడా ఎక్కువ రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ ఎక్కువసార్లు గెలిచినా అని చెప్పుకునే జీవన్ రెడ్డి గారు అసలు విషయం మర్చిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఎక్కువసార్లు ఓడిపోయిన నాయకుడు కూడా వారే. నాకు ఉన్నంత వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎమ్మెల్యే కూడా. ఓకే, వారు చేసిన సేవలకు చాలాసార్లు కూడా వచ్చింది, లేదా సేవలే కావచ్చు, 3 సార్లు ఎంపీ ఓడిపోయారు, 5 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయారు. సేవలే కావచ్చు, రాజకీయంగా వారి పక్కనున్న రెండవ శ్రేణి నాయకులు ఎవరిని కూడా ఎదగనియకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళనే ప్రాధాన్యత ఇచ్చే వల్ల జగిత్యాల్లో ఇంకొకరు ఆల్టర్నేట్గా అప్లికేషన్ పెట్టుకుంటూనే లేకుండా. ఈ మధ్యకాలంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కావచ్చు, ముఖ్యమంత్రి గారితో కావచ్చు, పిసిసి అధ్యక్షులతో కావచ్చు, మంత్రులతో దగ్గరైన తర్వాత వారు సహనం కోల్పోయి ఆ సహనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా పెద్ద మనిషి, వయసు పెద్దగా అయినా కొద్దిగా అప్పుడప్పుడు మన ఇంట్లో పెద్దలు కూడా అట్లే మాట్లాడతారు. మనం ఎందుకు లేదు, నా పని నేను చేసుకుంటూ పోయినా. ఎన్నిసార్లు పోయినా కానీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటే, నిన్న కూడా గాంధీ భవన్ సాక్షిగా ఇక నా అంతో లేడు, ఐఎమ్ ద మోస్ట్ సీనియర్, ఐఎమ్ ఇండిపెండెంట్. మరి గాంధీ భవన్లో కూర్చొని ఇండిపెండెంట్ అంటే నాకు అర్థం కాలేదు. ఇదే అన్నారు మోస్ట్ సీనియర్. మరి మోస్ట్ సీనియర్ అన్నప్పుడు నాకు అనిపించింది, మీకంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో రాష్ట్రంలో, కానీ మీరు ఓడిపోయిన సార్లు ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. 5 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీ ఓడిపోయాను. మరి మీ మీద గెలిచిన 5 సార్లు ఎమ్మెల్యేలలో 2 సార్లు నేను గెలిచిన. ఇంకా పెద్దలు మాజీ మంత్రులు రాజశేఖర గౌడ్ గారు, రమణ గారు, కేసీఆర్, ఎవరు ఏం జగిత్యాల ప్రాంతానికి ఇవాళ కంట్రిబ్యూషనే లేదా? జగిత్యాల అంటేనే నేను జగిత్యాల అభివృద్ధి గురించి నాకే తెలుసు, నేనే చేసినా అని కూడా నిన్న మాట్లాడుతూ ఉన్నారు. అంటే మేము ఏం చేయలేదా? నేను 2 సార్లు గెలిచిన, పోయినసారి 10 సంవత్సరాలు గెలిచిండు, ఏం చేయలేదని. నేను 10 సంవత్సరాలు ఎక్కడైంది? నేను రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో పోయి 14లో చేరినా. నేను గెలిచింది 18లో చివరిలో. ఏడాది కాగానే కరోనా వచ్చింది. ఉన్నంత సమయంలో మరి రాష్ట్రంలో ఎక్కడ కట్టిన డబుల్ బెడ్రూమ్ డెఫినెట్గా ముందుండి కట్టించాం చెప్పినాం. అప్పుడున్న ప్రభుత్వం పెద్దలు ఇచ్చారు. అప్పుడప్పుడు ఇక వాళ్ళంటారు, వాళ్ళు ఇచ్చారు నువ్వేం చేసినావు అంటే, మరి పక్కన ఎందుకు కట్టలేదు? మరి అదేవిధంగా ప్రభుత్వ విధానాలు ఏమిటో అవి తీసుకొని ముందరికి పోతాం. అప్పుడున్న ప్రభుత్వ విధానాలు చెరువులు ఇప్పుడు మీ టైంలో కూడా జల యజ్ఞం చేశారు. మరి మీరు ఎందుకు అంతరంగ చెరువు నింపలే? ఓ లిఫ్ట్ పెట్టి ఓ చెరువుకి వెళ్ళి చెరువుకు 4 రోజుల పైపులు ఆగలే, కరెంటు మోటార్లు ఆగలే. మరి అదే పక్కనే కింద
సుద్దాల దేవయ్య గారు మా గ్రామ వాస్తవ్యులు, కానీ పక్క నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తూ పోతారంకు వరద కాలువకి వెళ్ళి నీళ్లు తీసుకుపోయారు. మీకు 10 సార్లు ఓటేసిన వాళ్ళు ముఖ్యమంత్రి సమక్షంలో రాజశేఖర రెడ్డి గారిని కోరినప్పుడు మీకెందుకు ఆలోచన రాలే? ఓ లిఫ్ట్లు పెట్టి పైపులు వేసి, మరి నాకు తెలుసు ఆఫ్ ద రికార్డో చాలామంది చెప్తుంటారు వాళ్ళ తమ్ముడే వేసిండు ఆ కాంట్రాక్ట్ అని చెప్పి. 4 రోజులు నడవలే. అందుకే ఆ ఊళ్ళో 95% ఓట్లు నాకు వేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. దాదాపు 3000 ఓట్లు ఉన్నాయి. అంటే ఎందరితోటి మా కుటుంబం మంచిగా ఉంటే ఆ రకంగా ఓట్లు వచ్చినాయి. అలా భూస్వాములు అది ఇదని ఒకనాడు మాట్లాడండి. మమ్మల్ని నేను నక్సలైట్లు చంపలేదు జగన్ రెడ్డి గారు, మమ్మల్ని ఎవరు చంపలేదు. ఎవరు ఎక్కడ చంపారో జగిత్యాల ప్రజలకు తెలుసు. అరాచకాలు చేసిన భూస్వాములు పోయి హైదరాబాద్ ఎక్కారు, లేకపోతే మీదికి పోయారు. ఇక్కడ మిగిలిన వాళ్ళం ప్రజలతో మంచిగా ఉన్న వాళ్ళని ఈ ఒకరోజు మాట్లాడతారు. వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇండిపెండెంట్కి వెళ్ళి నిలబడ్డారు, గెలిచినారు కూడా. పెద్ద మనిషి అత్యంత సామాన్య జీవితం గడిపే జువాడు దామోదరరావు గారి గురించి మాట్లాడి వారైతే నేను పోయి చూసిన పోతారంలో నాకు దగ్గర బంధువు, మా అమ్మకు మేనవదనే భర్త. సామాన్య గుణ పెంకలు ఇళ్ళ ఇంటి ముందట పెన్షన్తో ఉంటూ ఉంటుంటే ఎవరైనా చెప్తారు బస్సులో వచ్చి బస్సులో పోతుంది. వారు ఇండిపెండెంట్కి వేస్తారు. వారి గురించి మాట్లాడతారు. చొక్కారావు గారి గురించి పార్టీ మరి అరే ఒకసారి మారినరు, రకరకాల వారు పోయి పశ్చాత్తాపం పొంది మళ్ళీ ఎన్నో దైవ కార్యక్రమాలు చేసుకొని అదే రాజీవ్ గాంధీ పిలిచి చెన్నారెడ్డి మీద పోటీ చేయమని బీఫామ్ ఇచ్చే పరిస్థితికి తెచ్చుకున్నారు. అంతేగాని పొద్దుగాలే తొగల్లో వాళ్ళు విమర్శించుకోలేదు. ఇంకా కూడా మా చిన్నతాత కాంగ్రెస్కి వెళ్ళి ఎంపీ ఉండే, మా పెదనాన్నకి టికెట్ అయిపోతే ఇండిపెండెంట్ నిలబడి గెలిచిండు కాక. మరి మీరు మర్చిపోతున్నారు. ఇదే మీడియా ముందు చెప్పారు కదా, సీనన్న కొడుకు అని చెప్పి నేను గట్టోటే ఇవ్వను అని చెప్పి కాంగ్రెస్ నుండి బద్ద శత్రువు పొద్దుగాలైతే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కు బద్ద వైరుధ్యము. బీజేపీ అభ్యర్థి సీనన్న కొడుకు ఏమన్నా అని చెప్పి మీరు ప్రెస్కే చెప్పారు, అందరు విన్నారు. మీటింగ్లో చెప్పారు సీనన్న కొడుకు అని చెప్పి. మరి అది మీ విఖ్యాతగా వదిలేస్తున్నాం. మరి మాట్లాడినప్పుడు మీరేం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి. ఇవాళ జగిత్యాల ప్రజలు దాదాపు అన్ని గ్రామాలలో 18లో నాకు మెజారిటీ ఇచ్చింది. 14లో మీ మీద కొద్ది ఓట్లతో ఓడిపోయినప్పుడు కూడా జగిత్యాల పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో నాకు మెజారిటీ వచ్చింది. జీవన్ రెడ్డి గారు మీరు గెలిచింది బుగ్గారం నియోజకవర్గం ఏదైతే డిలిమిటేషన్లో కలిసిందో రత్నాకర్రావు గారు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం గతంలో రాయికల్, బీర్పూర్, సారంగాపూర్ దాంతో మీరు గెలిచిండ్రు. జగిత్యాల ప్రాంత ప్రజలు మీకు ఓట్లు వేయలేదు. 14లో కూడా నాకేసింది. నైతికంగా నాదే గెలుపు. కానీ నేను ఎన్నడూ మాట్లాడలేదు. జీవన్ రెడ్డి గారే ఎమ్మెల్యే అని 1-2 సార్లు 1-2 మీటింగ్లలో చిన్న మీటింగ్లలో స్టేజ్ మీదకి పోయినా తప్ప ఏనాడు కూడా నేను బయట అక్కడ కూర్చునేవాడిని. అప్పుడు ప్రభుత్వం వచ్చి అప్పుడు ఎంపీలు మంత్రులు వస్తే ఏనాడు కూడా స్టేజ్ మీద అఫీషియల్ ప్రోగ్రాంకి పోయి ఆర్భాటాలు చేయలేదు. అసహనం ఎన్నడూ కూడా వ్యక్తం చేయలే. సామాన్య కార్యకర్తలాగా ఉండి మీ మీద 2018లో 40% తేడా ఓటుతో గెలిచిన మామూలు ఓటు మెజార్టీ గెలిపించారు. గెలిచినా కాదు, ప్రజలు గెలిపించారు. ఎందుకు 14లో నా దగ్గర రికార్డు లేదు కానీ మాట్లాడుతూ ఉంటారు. మీ మీడియా దగ్గర ఉండొచ్చు. ఇదే లాస్ట్ అయ్యా ఓ డాక్టర్ సంజయ్కి దవాఖాన ఉంది కదా, నేను పోయినసారి కూడా ఓడిపోయినా 2009లో రమణ మీద ఒక అవకాశం ఏంటంటే కొద్దోట్లతోటి అది కూడా దూరం గ్రామాలలో వచ్చింది. జగిత్యాల పట్టణంలో నాకే మెజారిటీ ఓట్లు వేసింది ప్రజలు. 18లో ప్రతి గ్రామంలో జగిత్యాల పట్టణం గాంధీనగర్ నుంచి టిఆర్ నగర్ దానిక, విద్యానగర్ నుంచి తులసినగర్ వరకు, శంకులపల్లెకి వెళ్ళి గోవిందపల్లె దానిక ప్రతి బూత్లో ఒక కుటుంబ సభ్యులా భావించి సంజయ్ కుమార్ అనే నాకు ఒక డాక్టర్గా కావచ్చు వివిధ సత్సంబంధాలే కాబట్టి మెజారిటీ ఓట్లేసారు ప్రజలు. ప్రజల ఓట్లతో గెలిచిన నేను పనిచేస్తానని చేసిన 50 రోడ్డు మీరు గింత తీసినా ఏదో చెప్తారు ఎవరు కూడా. కానీ 993 మీటర్లు ఇవాళ పక్కా 100 ఫీట్లు చేసినాం. ఇంకా చేయాల్సింది ఉంది. ఒక
ఒక రోడ్ల మంత్రిగా ఉండి గొల్లపల్లి రోడ్డు నేను పెద్దగా చేస్తే మీరు అడ్డం వచ్చింది. మెడికల్ కాలేజ్ తీసి అక్కడెక్కడ పెట్టమంటారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంకేమో అంటారు. అన్నీ నేనే చేసిన అంటారు. తీసుకపోయి జేఎన్టీ తీసుకపోయి అక్కడ గుట్టలలో, నాక్ సెంటర్ తీసుకపోయి నూకపల్లి గుట్టలలో. రోడ్ల మంత్రి రోడ్ అనేయలేదు. నాక్ సెంటర్ చదివే పేదవాళ్ళు ఉంటారు. కరీంనగర్ రోడ్ ఇప్పుడు బంపర్ టు బంపర్ అయిపోయింది. రోడ్ల మంత్రి ఎందుకే? వైఎస్ రాజశేఖర రెడ్డితో పోటీ పడ్డ అభివృద్ధిలో ఏం పోటీ పడ్డారు? అప్పుడు కేసీఆర్ గారి మీద నిలబడితే అప్పుడు జేఎన్టీ అవి వచ్చినాయి, అందులో వాళ్ళకి డౌట్ ఏం లేదు. మీ టైంలో వచ్చినాయి, నా టైంలో వస్తేనే అప్పుడప్పుడు ఏదో ముఖ్యమంత్రి ఇచ్చిన అంటుంది. ఇక్కడ మీ టైంలో వచ్చినాయి, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అప్పుడున్న ముఖ్యమంత్రి, నేను ఒప్పుకుంటా. కానీ తీసుకుపోయి పెట్టింది అక్కడ. కానీ పులివెందుల మీరు చూసి జీవన్ రెడ్డి గారు ఎట్లయినా చూసుకుంటారు. నేను కూడా చూసిన పులివెందుల మదనపల్లి ఎక్స్ఎమ్మెల్యే నా ఫ్రెండ్ వైఎస్ఆర్సీపీ దేశా తిప్పారెడ్డి ఆయన దగ్గర పోతూ అదే దారిలో పోయినా. నక్కకు నాగలోకం తేడా ఉంటుంది మన జగిత్యాలకు పులివెందుల రోడ్లకు. మీ రోడ్ల మంత్రిగా ఇలా కరీంనగర్ రోడ్ అన్న 4 లైన్లు చేయలేదు. గాంధీనగర్ హైవే ఒకటేసారి గెలిచిన కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే అధికారులను పట్టుకొని చేసినా. మొన్న ఎంపీ గారి దగ్గర పోయినా రిక్వెస్ట్ చేసినా. మీకు పత్రికాముఖంగా చెప్తున్నా, వారి సహకారంతో నిజంగా వారు కూడా లెటర్ పెట్టారు. ఇలా తిప్పాలపేట రోడ్డు కూడా పెద్దగా చేస్తున్నాం. 4 లైన్ అవుతా ఉంది, ఎస్టిమేట్స్ రెడీ అవుతున్నాయి. చెట్ల అన్నీ ఎన్యూమరేషన్ అవుతుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్, వాటర్ పైప్ లైన్ షిఫ్టింగ్కు ప్లాన్ చేస్తున్నాం. మరి మీరెందుకు చేయలేదు? ఎంతమంది చచ్చిపోతుంది? అలాంటి బైపాస్ రోడ్ చేసిన. బైపాస్ రోడ్ సానామారుతి గారు పైప్ లైన్ వేసారు. దేశాయ్ గారు చెందినప్పుడు ఇంత కాంక్ర వచ్చింది. మీరు పీటీ రోడ్ చేసి అది కూడా మొత్తం చేయలే కదా. గొల్లపల్లి రోడ్ దాకా చేసి ఇడిచిపెట్టారు. 36 వంకలు, దానికి లెక్కలేదు. అదన్నా 100 ఫీట్లు అని చెప్పి తీర్మానం తీసుకురాలే. మరి 90 ఏళ్ల కొరుట్లలో మెట్టిపల్లిలో పెద్దగైంది. ఎప్పుడైనా మీరు చూడండి వస్తుంటే రోడ్ ఎట్లా పెద్దగా ఉంటుందో. ఇక్కడ మౌలిక వసతులు పెంచకపోవడంతో మీరు రాజకీయాలకు రాకముందే కరీంనగర్ తర్వాత ఫస్ట్ డిగ్రీ కళాశాల జగిత్యాల, బ్రహ్మాండమైన ఓల్డ్ హై స్కూల్, పేరెంట్కి వెళ్ళదు. దామోదర్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీ, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే నాగర్ కర్నూలు చెప్తా ఉంటారు. మంచి టీచర్లని వాళ్ళు పెద్ద భూస్వాములు. వాళ్ళ నాన్న ఇక్కడ ఒక టీచర్ వస్తే ఇక్కడ చదివించిందట ఓల్డ్ హై స్కూల్లో. ఈ విద్యా సంస్థలు అప్పుడే స్టార్ట్ అయినాయి. దరూర్ క్యాంపు కాడ ఎప్పుడైందండి? కాడ గెస్ట్ హౌస్, కాడ ఆడిటోరియం. అప్పుడు మంత్రి ఎవరు ఉండ్రి? మీరే చూసుకోరు గూగుల్లో. ఓ 9 సంవత్సరాలు మంత్రి పదవి చేసిన మా జిల్లా నాయకుడు నాకు బంధువే అవుతాడు. మా అమ్మకు బంధువే, నా భార్యకు అత్యంత దగ్గర బంధువే. వారు మంత్రి ఉండే. నేను కాపాడినా. ఏం కాపాడింది? మీరు ఇస్తా అనుకున్నాడు. ఫారెస్ట్ వాళ్ళకి ఇవ్వలేదా? బస్ డిపోకోలేదా? పోలీసు వాళ్ళకి ఇవ్వలేదా? జడ్జిలకు ఇవ్వలేదా? ఇంకా లారీ అసోసియేషన్ అని కూడా ఒకటి కాగితం పెట్టారు, మానే ఉండే. నీ ఇస్తానకు ఇచ్చారు. పాత్రికేయ మిత్రులు అడిగితే మాత్రం ఇవ్వ అన్నాడు. మీకు మాత్రం ఇవ్వ అన్నాడు, వాళ్ళకి ఇవ్వలేదా? ఇలా గీతా విద్యాలయం లాంటి ఒక మంచి సంస్థ అక్కడ రాలేదా? అవన్నీ మీరు వచ్చినాయా? పొలాస ఫామ్కు భూసేకరణ మీరు మంత్రిగా ఉన్నప్పుడే ఫౌండేషన్ వేసి ఆ మాత్రం నాకు కూడా తెలుసు. కానీ అసలు దానికోసం జరిగిన కార్యక్రమం వీరు రాజకీయాలకు రాకముందైంది. ప్రకాశం దామోదరానికి భావనే అవుతారు. వాళ్ళు సత్యాగ్రహం చేశారని చెప్తారు పొలాసులు. సురేందర్రావు ఎమ్మెల్యే, జగపతిరావు ఎమ్మెల్యే, చొక్కరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పటికెళ్ళి స్టార్ట్ అయింది అది రీసెర్చ్. చెలిగల ఫామ్ ఎప్పుడైందండి? వాళ్ళంతరి మీ హయాంలో కుంటుపడ్డది. 74 ఎక్కడున్నారు మీరు? వకీలుగా వచ్చింది కావచ్చు అప్పుడు వస్తే. ఎందుకంటే పదే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నాకు మాట్లాడక తప్పక నేను మాట్లాడుతాను. ఏం ఆల్తు ఫాల్తు కుటుంబంలోకి వచ్చినామా? ఒక రాజకీయమే కాదు, సేవ చేసే కుటుంబంలోకి వచ్చినామండి. మా నాన్న రాజకీయాలకు చాలా దగ్గరుండి నడుపుతుండే కానీ ఓపెన్గా రాలే. ఏ ఫామ్ చూసినా చొక్కరావు గారిది కానీ రత్నాకరరావు గారిది కానీ ప్రతి ఎలక్షన్ స్టేట్మెంట్ మా ఫాదరే నింపేవాళ్ళు, మా ఫాదరే చేస్తుంది రాజకీయాల్లో. ఒక లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా 76-77 లయన్స్ మా నాన్నగారు. జగిత్యాల ఫస్ట్ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయబడ్డది లయన్స్ క్లబ్ ద్వారా. మై ఫాదర్, ఐ ప్రౌడ్లీ సే, లేట్ శ్రీ ఎం హనుమంతరావు గారు, ఐఎమ్ హిస్ సన్. 1976-77 ఇది లయన్స్ ఇంటర్నేషనల్. ఇయ్యాలంటే కూడా లయన్స్ అనేది మామూలు సంస్థ కాదు. లయన్స్, రోటరీ ఇవన్నీ. దానికి వారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పునాది వేసారు. 78లో బాంటియా గారు ఇచ్చి 78లో భాస్కర్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేశారు. రమణయ్య సారు సెక్రటరీ, రాయన్స్ రామకిషన్ గారు, దశరథ్ నాయుడు గారు, మెట్పల్లిలో చనిపోయిన డాక్టర్ పీటర్ గారు, వీళ్ళందరూ మీటింగ్స్ మా ఇంటికి వస్తారు. నేను ఇక్కడే చదువుకున్నాను కదా 10th క్లాసు, ఇంటర్మీడియట్ వరకు. నేను చూడలేదా సేవా కార్యక్రమాలు? అప్పటి నుంచి చూస్తాను. తర్వాత రోటరీ క్లబ్ ద్వారా 95లోనే నేను మెట్పల్లిలో రోటరీ ప్రెసిడెంట్.
అది 90వ సంవత్సరం రోటరీ ఇంటర్నేషనల్ ఫామ్ అయ్యి. రోటరీ 100వ సంవత్సరం సెంటెనియల్ ప్రెసిడెంట్ అంటారు. ప్రెస్టీజియస్ సెంటెనియల్ ప్రెసిడెంట్గా జగిత్యాలకు మేము ఉన్నాం. ఇవాళ రోటరీ పార్క్ మండల ఆఫీస్ ముందడిది రోటరీ క్లబ్ చేసింది కదా, ఆ శ్మశాన వాటికలు పోయి చూస్తే కూడా తెలుస్తుంది. అక్కడ ఇంతమంత చిన్నది మా పేరు ఉంటుంది. కాబట్టి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఒక ఐ క్యాంపులే కాదు, మోతే జగనన్నని అడిగి ఫస్ట్ అంబులెన్స్ ప్రైవేట్లో కూడా లేకుండండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ అంబులెన్స్ని జగిత్యాలు నడిపించిందంటే మోతే జగన్ రావు గారు. వాడు నాకు అప్పయిపోయారు, వారు చాలా డబ్బులు ఇచ్చారు. అయినా కానీ పెట్రోల్కి లేవంటే అటువంటి టైంలో మరి నేను ఒక డాక్టర్, అప్పుడు ఎప్పుడో జేబులోకి వెళ్ళి నేనే ఇస్తుంది. ఎన్ని కార్యక్రమాలు చేసినాం. క్లాక్ టవర్ మీరు కట్టించిందా? అది నిజాం నవాబ్కు గుర్తుగా చెలిగల దొరగా పాడైపోతే నేను మంచాల కృష్ణ వెళ్ళి అక్కడ అప్పుడు వాళ్ళ కొడుకు డాక్టర్ బ్రతుకు అడిగి డబ్బులు తీసుకొచ్చి జన్మభూమికి మ్యాచ్ చేసి అప్పుడు సబ్ కలెక్టర్ దాన్ని రెనోవేషన్ చేసి క్లాక్ టవర్ అంగడిగంతలు మీరు చేసేయండి. ఇక మానవాళ్ళకు తెలుసు 5 కోట్లు సాధించిన జీవరెడ్డి గారు అన్నారు. అసలు ఆ 5 కోట్లు ఎక్కడే? కేంద్రం కదా, ఐడిఎస్ఎంటీ ఫండ్స్ కదా, ఇప్పుడు చొక్కరావు గారు ఎంపీ కదా, ఐడిఎస్ఎంటీ ఫండ్స్ తోటే కదా టౌన్ హాల్ కట్టింది, నీ మున్సిపల్ కాంప్లెక్స్ కట్టింది, అంగడిగద్దల కాంప్లెక్స్ కట్టింది. ఆయన పెద్ద మనిషి చెప్పుకోకపోను పేరు పెట్టలేదు. అన్ని నేనే సాధించిన అనగానే అయిపోతుందా? పిల్లికాలు మూసుకొని పాలు తాగి ఎవరు చూస్తలేరు అనుకుంటే ఎట్లా? అది గమనించే ప్రజలు మిమ్మల్ని అన్నిసార్లు ఓడగొట్టారు, మమ్మల్ని గెలిపించారు. ఇంతకుముందు చెప్పినా కదా నేను సీనియర్ అంటారు. ఆ గాంధీ భవన్ బీఫామ్ ఇచ్చిన వాళ్ళలో ఇన్నిసార్లు బీఫామ్లు ఎవరికి ఇచ్చి ఉండదు? ఇన్నిసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కూడా నాకు తెలిసేవాళ్ళలేదు. ఇన్నిసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు నాకు తెలిసేవాళ్ళలేదు. కాబట్టి మళ్ళీ దయచేసి నేను గౌరవపూర్వకంగా చెప్తా ఉన్నా, జగిత్యాలంటేనే నేనంటేనే జగిత్యాల, లేదా బెదిరియడం, భయపెట్టడం, మీ కొంతమంది శిష్యులు సోషల్ మీడియాలో అసభ్యంగా నా గురించో నా వెంటున్న వాళ్ళ గురించి మాట్లాడడం, పోస్టులు పెట్టడం అదేం గొప్పనా? నేను ఎన్నడూ కూడా ఇట్లాంటిది ఎంకరేజ్ చేయలేదు. నేను కూడా పోటీపడ్డా, ఎలక్షన్లో నిలబడ్డా, అంతకుముందు కూడా తిరిగిన ఎలక్షన్లలో. ఏనాడు కూడా నేను ఇక్కడి ప్రాంతంలో నేను సేవ చేయడానికి వచ్చినా చేస్తున్నా అని చెప్తాం. బరాబర్ చేసేపటికే గెలిపించారు. నువ్వేం చేసినావంటే ప్రజలను అవమానించినట్టు. ప్రజల ద్వారా గెలిచాడు. నేను పెద్ద గుండానా రిగ్గింగ్ చేసినా? లేకపోతే ఏదో కూడా మాట్లాడతాడు, నిన్న కూడా పోస్ట్ పెట్టేటట ఏదో ఓటుకి అంటే అమ్ముడు పోతారా ప్రజలు పట్టినా? అంత ఈజీయా? అయితే టాటా బిర్లాలు ప్రధానమంత్రి ఎదురు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎదురు? ఇంకెవరో కోటీశ్వర్లు ఎదురు ఉన్నారు కదా మన రాష్ట్రంలో కూడా పెద్ద పెద్ద కోటీశ్వర్లు, ప్రభుత్వాలను ఎన్నో చెందాల్సి వాళ్ళ ఎదురు. సామాన్యంగా రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎట్లా? ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు. కాబట్టి ఈ సందర్భంలో పెద్దలు జీవన్రెడ్డి గారికి నేను కోరుతున్నా, వారి ఇష్టం. ఈ రకంగా సహనం కోల్పోయి అసహనంగా ఉండి ఆవేశంగా ఉండి అనవసరంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రెచ్చగొట్టి, లేదా పక్కన కొన్ని రోజులు నా ఇంటనే తిరిగిన ఒక 3 ఇప్పుడు రెగ్యులర్గా ఉంటున్నారు. కొన్ని పదవులు కూడా వాళ్ళకి వచ్చినాయి. ఆ పోస్టులు పెట్టి పోస్టులు ఇచ్చి నేను భరించలేక వెళ్ళగొడితే మీ దగ్గర చేసిన ఉన్నారు కొంతమంది. వాళ్ళు చెప్పేటి చెవులో ఇని పెద్ద మనిషి స్థానంలో ఈ ఆగమై అసహనం పోతే మిమ్మల్నే ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యేగా నాకు ఓటేసిన తర్వాత, గతంలో 94లో ఎమ్మెల్యేగా రమణ ఓటేసి మీరు ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నిలబడితే రమణ గారు ఎంపీ అయిన తర్వాత బ్రహ్మరథం పట్టింది. మరి మొన్న కూడా నాకు వేసిన తర్వాత మళ్ళీ మీరు ఎంపీ నిలబడితే మీకు బ్రహ్మరథం పట్టాలి. అలాంటిది ఏం జరిగింది? మీరు రాష్ట్ర నాయకుడు అంటారు, పక్క నియోజకవర్గంలో 33,000 మైనస్, ఇక్కడ 3,000 మేయాటి కూడా రాలేదు. కాబట్టి నేను దయచేసి మళ్ళీ కోరుతా ఉన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారిని, మీరు అసహనం కోల్పోవద్దు. జగిత్యాల అభివృద్ధికి మీరు నాకు కాదు సలహాలు, మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు పై స్థాయిలో సలహాలు ఇస్తారా? రాష్ట్ర అభివృద్ధికి సలహాలు ఇస్తారా? దేశాభివృద్ధికి ఇస్తారా? ఎందుకంటే మీరు పార్లమెంట్ మెంబర్గా కూడా 3 సార్లు పోటీ చేశారు. దేశాభివృద్ధికి ఇస్తారా? ముందాతనం కోల్పోకుండా దయచేసి మీరు వ్యవహరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. 1 and all.